హాయ్ గైస్, వెల్కమ్ టు జీపెన్ అకాడమీ. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో బుక్ సెలక్షన్ అనేది చాలా క్రూషియల్. బట్ ప్రెజెంట్ మార్కెట్లో ఒకే సబ్జెక్ట్కి మల్టిపుల్ బుక్స్ అండ్ మెటీరియల్స్ దొరుకుతున్నాయి. అందులో ఏ బుక్ చదవాలో తెలియక చాలా మంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే ఈ వీడియోలో నేను యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి బుక్ లిస్ట్ మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి వేరువేరుగా సబ్జెక్ట్ వైజ్ బుక్ లిస్ట్ ఇస్తున్నాను. అండ్ వీడియో లాస్ట్లో తక్కువ టైంలో ఎక్కువ బుక్స్ ఎలా కవర్ చేయాలో టిప్స్ కూడా చెప్పాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ అవర్ బుక్ లిస్ట్. ప్రతి సబ్జెక్ట్కి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బుక్ లిస్ట్ చెప్పాక తెలుగు మీడియం బుక్ లిస్ట్ చెప్తాను, సో నోట్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్లో మోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ. సో ఫస్ట్ ఇండియన్ ఎకానమీ బుక్స్ గురించి తెలుసుకుందాం. మీకు ఈ సబ్జెక్టు బేసిక్ ఫండమెంటల్స్ నుంచి కోర్ టాపిక్స్ వరకు స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఒక ఆర్డర్లో ఉండే బుక్ కావాలంటే ఇండియన్ ఎకానమీ బై నితిన్ సింఘానియా బుక్ తీసుకోండి. ప్రిలిమ్స్కి అయితే ఈ బుక్ సరిపోతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి కూడా ఈ బుక్ చాలా మంచి చాయిస్. దీనికి ఆల్టర్నేటివ్గా ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ బుక్ ఉంది. బట్ ఈ బుక్లో ఎకానమీ గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. సో యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ బుక్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎకానమీ సబ్జెక్ట్కి యూజ్ అయ్యే ఎన్సీఆర్టీ బుక్స్ ఏంటో తెలుసుకుందాం. క్లాస్ 11 ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ బుక్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియన్ ఎకానమీ ఎలా డెవలప్ అయిందో ఉంటుంది. ఇంకో బుక్ క్లాస్ 12 మ్యాక్రో ఎకనామిక్స్. నేషనల్ ఇన్కమ్, మానిటరీ పాలసీ, బ్యాంకింగ్, బడ్జెట్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ లాంటి టాపిక్స్ ఈ బుక్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. అంతేకాదు, బుక్లో ఉన్న టాపిక్స్ కాకుండా ఎకానమీలో మేజర్ స్కోరింగ్ టాపిక్స్ వేరే ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ది యూనియన్ బడ్జెట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎవ్రీ ఇయర్ కేటాయింపులే కాకుండా టాక్సేషన్, కరెంట్ ఇయర్ ఎకనామిక్ పాలసీస్ అండ్ స్కీమ్స్ కూడా ఇందులో ఉంటాయి. సెకండ్ది సోషియో ఎకనామిక్ సర్వే. ఎవ్రీ ఇయర్ బడ్జెట్కి ముందు సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ లాస్ట్ ఇయర్ మొత్తం కంట్రీలో జరిగిన సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మొత్తం ఇందులో సెక్టర్ వైజ్గా ఉంటుంది. థర్డ్ది ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సో ప్రిలిమ్స్లో ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి బిట్స్ వస్తూనే ఉంటాయి. స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయింది, ఎక్కడ లాంచ్ అయింది, బడ్జెట్ అలొకేషన్, మినిస్ట్రీ ఫీచర్స్, ఇలా స్కీమ్ పై ఏ విషయమైనా క్వశ్చన్ రావచ్చు. సో గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని సెపరేట్ షార్ట్ నోట్స్ లో రాసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఎకానమీ సబ్జెక్ట్ కి తెలుగు మీడియం బుక్స్ ఏంటో చూద్దాం. బేసిక్స్ నుంచి కోర్ టాపిక్స్ వరకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే బుక్ కావాలంటే చిరంజీవి సార్ ఇండియన్ ఎకానమీ బుక్ సరిపోతుంది. ఇది కాకుండా కేంద్ర బడ్జెట్, సోషియో ఎకనామిక్ సర్వే అంటే సామాజిక ఆర్థిక సర్వే అండ్ ప్రభుత్వ పథకాలన్నీ చదువుకుంటే సరిపోతుంది. బట్ బడ్జెట్, సర్వే అండ్ స్కీమ్స్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇవి మారిపోతూ ఉంటాయి. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ డేట్ ఫిక్స్ అయ్యాక మాత్రమే ఈ 3 టాపిక్స్ చదువుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ. ఇంగ్లీష్ మీడియంలో ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీకి ఒకే బుక్లో డీటెయిల్డ్గా దొరకడం కష్టం. సో ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీకి పూనం దలాల్ దహియా బుక్ బాగానే ఉంటుంది. ఇది కాకుండా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి మాత్రం ఖచ్చితంగా స్పెక్ట్రమ్స్, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా బై రాజీవ్ అహీర్ బుక్ తీసుకోండి. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది, పక్కాగా చదవాలి కూడా. ఈ బుక్స్ కాకుండా ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ మొత్తం కలిపి ఇంగ్లీష్లో సీనియర్ఆర్ నోట్స్ ఉంటుంది. మార్కెట్లో అవైలబుల్గా ఉంటే తీసుకొని చదవండి. ఎగ్జామ్ లాస్ట్ మినిట్ క్విక్ రివిజన్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా బుక్ తీసుకోండి. ఇండియన్ హిస్టరీకి ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఏంటంటే క్లాస్ 6th to 8th అవర్ పాస్ట్ 1, 2, 3 అని బుక్స్ ఉంటాయి. ఇవి హిస్టరీని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. క్లాస్ 9 and 10thలో ఇండియా అండ్ కంటెంపరీ వరల్డ్ పార్ట్ 1 and 2 బుక్స్ ఉంటాయి. ఈ బుక్లో వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది, అది అవాయిడ్ చేయండి. క్లాస్ 11 and 12కి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1, 2, 3 ఉంటాయి. అవి కాకుండా ఆర్ట్ అండ్ కల్చర్కి ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 and 2 బుక్స్ కూడా ఉంటాయి. ముందు చెప్పిన మెయిన్ రిఫరెన్స్ బుక్స్ చదవడం కంప్లీట్ అయితే బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఈ ఎన్సీఆర్టీస్ కూడా చదవండి. కొన్నిసార్లు ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. అలా కాకుండా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ అని 3 ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. తప్పకుండా అవి చదవండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయి ఉన్నాయి ఆ బుక్స్లో. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి తెలుగు మీడియం బుక్స్లో సీనయ్య సార్ రాసిన భారతదేశ చరిత్ర బుక్ ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్ బుక్ పి జోగినాయుడు సార్ రాసిన భారతదేశ చరిత్ర. ఈ 2 బుక్స్ కూడా ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీని డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ కవర్ చేస్తాయి. సో ఈ 2 బుక్స్లో ఏదో ఒక బుక్ తీసుకోండి, ఎగ్జామ్కి సరిపోతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ జాగ్రఫీ. ఇంగ్లీష్ మీడియం బుక్స్కి వచ్చేసరికి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా జాగ్రఫీ అనేసరికి మీకు ముందుగా 4 ఎన్సీఆర్టీ బుక్స్ గుర్తు రావాలి.
అవేంటంటే క్లాస్ 11th ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. ఇందులో ఎర్త్ ఫిజియోగ్రఫీ, క్లైమేట్, ఓషన్ అన్ని టాపిక్స్ కూడా డీటెయిల్డ్‌గా ఉంటాయి. సెకండ్‌ది ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఇది కూడా క్లాస్ 11th బుక్. ఇండియాలో ఉన్న మౌంటైన్స్, రివర్స్, సాయిల్స్ అండ్ ఫారెస్ట్ అన్ని టాపిక్స్ ఇందులో కవర్ అవుతాయి. అవి కాకుండా థర్డ్ అండ్ ఫోర్త్ బుక్స్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ అండ్ ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ. ఈ 2 బుక్స్ కూడా హ్యూమన్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీని అర్థం చేసుకోవడానికి చదవండి. అలా కాకుండా ఇంగ్లీష్ మీడియంలో మొత్తం ఇండియా, వరల్డ్, ఫిజికల్ జాగ్రఫీ అంతా ఒకే బుక్‌లో కావాలి అంటే ఏడీవీ రమణరాజు సార్ జాగ్రఫీ బుక్ తీసుకోండి. ఇందులో ఏపీ జాగ్రఫీ కూడా కవర్ అయి ఉంటుంది. ఇంకా ప్రెజెంట్ మార్కెట్‌లో పీఎంఎఫ్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు ఇండియా, ఫిజికల్ అండ్ వరల్డ్ జాగ్రఫీ బుక్స్ సెపరేట్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ బుక్స్ కలర్‌ఫుల్‌గా, డీటెయిల్డ్‌గా ఉన్నాయి. బట్ కొంచెం లెంతీ. ఇంకా తెలుగు మీడియంలో జాగ్రఫీ బుక్స్‌కొచ్చేసరికి ఏడీవీ రమణరాజు గారి జాగ్రఫీ బుక్ లేదా సద్గుణరావు గారి జాగ్రఫీ బుక్ తీసుకోండి. ఈ 2 బుక్స్ కూడా భారతదేశం, ప్రపంచం మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రాలను కవర్ చేస్తున్నాయి. సో 2 బుక్స్‌లో ఏదో ఒకటి తీసుకోండి సరిపోతుంది. ఇవి కాకుండా జాగ్రఫీ నుంచి తరచుగా మౌంటైన్స్, రేంజెస్, రివర్స్, ప్లెయిన్స్, ఓషన్స్ గురించి క్వెషన్స్ వస్తూనే ఉంటాయి. సో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ దగ్గర ఖచ్చితంగా అట్లాస్ ఉండాలి. మన బుక్ లిస్ట్‌లో నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ. అందరికీ తెలిసిందే ఇంగ్లీష్ మీడియంలో పాలిటీకి ఫేమస్ బుక్ ఏంటంటే ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఈ బుక్ తెలుగులో భారత రాజకీయ వ్యవస్థ అనే పేరుతో అవైలబుల్‌గా ఉంది. అయితే లక్ష్మీకాంత్ బుక్ పెద్దగా ఉంది, అక్షరాలు చిన్నగా ఉన్నాయి, కంటెంట్ ఎక్కువ ఉందని అస్సలు భయపడొద్దు. లక్ష్మీకాంత్ బుక్ ఎలా చదవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ పాలిటీ స్ట్రాటజిక్ స్టడీ ప్లాన్ గురించి డీటెయిల్డ్‌గా వీడియో చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. చాలా యూజ్ అవుతుంది. తెలుగు మీడియం యాస్పిరెంట్స్‌కి లక్ష్మీకాంత్ కష్టంగా ఉందనిపిస్తే మార్కెట్‌లో ఆర్ఎస్ రెడ్డి పబ్లిషర్స్ భారత రాజ్యాంగం బుక్ లేదా విన్నర్స్ పబ్లికేషన్ వారి కృష్ణ ప్రదీప్ గారి భారత రాజకీయ వ్యవస్థ బుక్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ 2 బుక్స్‌లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అయితే లక్ష్మీకాంత్ బుక్ కన్నా ఈ బుక్స్ పెద్దగా ఉన్నాయి. బట్ బులెటిన్ పాయింట్స్‌లో కాన్సెప్ట్స్ కలర్‌ఫుల్‌గా ఇచ్చారు. సో చాయిస్ ఈజ్ యువర్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ సబ్జెక్ట్‌కి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో 150 మార్క్స్‌కి ఒక ఫుల్ మెయిన్స్ పేపర్ అండ్ గ్రూప్ 2 మెయిన్స్‌లో 75 మార్క్స్ కేటాయించారు. సో మీరు గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 జాబ్ ఖచ్చితంగా కొట్టాలి అనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్‌లో మీకు చాలా గ్రిప్ ఉండాలి. బుక్ లిస్ట్ విషయానికొస్తే ఆర్ఆర్ఆర్ పబ్లికేషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ బుక్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్‌గా ఉంది. ఈ బుక్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి అన్ని టాపిక్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్‌తో పాయింట్ టు పాయింట్ కవర్ చేశారు. సో ప్రిలిమ్స్ ఆర్ ఎంసీక్యూ టైప్ ఎగ్జామ్స్‌కి ఇది సరిపోతుంది. ఇంకా యూపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసేవారికి మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎలా రాయాలో తెలియకపోతే సి హరికృష్ణ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ తీసుకోండి. ఇందులో అన్ని చాప్టర్స్‌లో ప్రతి టాపిక్ మీద మెయిన్స్, డిస్క్రిప్షన్ టైప్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చెప్పాలంటే ఈ బుక్ ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. ఇంకా టైం ఉంది అనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో ఎన్విరాన్మెంట్‌కి శంకర్ ఐఏఎస్ అండ్ పీఎంఎఫ్ ఐఏఎస్ వారి బుక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. కంటెంట్ చాలా బాగుంటుంది. టైం పర్మిట్ చేస్తే తప్పకుండా చదవండి. నెక్స్ట్ ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్‌కి బుక్ లిస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏపీ హిస్టరీ. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్‌కి ఏపీ హిస్టరీలో ఆప్షన్స్ పెద్దగా లేవు. పి రఘునాథరావు గారి ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ ఇండియా బుక్ బాగుంటుంది. కానీ తెలుగు మీడియం బుక్స్‌లో ఇచ్చినంత కంటెంట్ గానీ, ఫ్యాక్ట్స్ గానీ ఇందులో ఉండవు. సో ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్ ఫస్ట్ ఈ బుక్ కంప్లీట్ చేశాక ఖచ్చితంగా ఇంకో బుక్ చదవాలి. సో ప్రెజెంట్ మార్కెట్‌లో ఇంగ్లీష్ మీడియంకి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై ఎం. అబ్దుల్ కరీం అండ్ విజ్డమ్ పబ్లికేషన్స్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ అని 2 బుక్స్ ఉన్నాయి. మీరు ఈ 2 బుక్స్ కంపేర్ చేసి ఏదైతే కంటెంట్ బాగుందో ఆ బుక్ మీరు తీసుకోండి. బట్ తెలుగు మీడియం యాస్పిరెంట్స్‌కి మాత్రం ఏపీ హిస్టరీలో చాలా మంచి బుక్స్ ఉన్నాయి. సయ్యద్ సార్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి బుక్ అండ్ పి జోగినాయుడు సార్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఈ 2 బుక్స్ కూడా బాగుంటాయి. రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి సరిపోతుంది. ఏపీ హిస్టరీ ప్రిపరేషన్‌లో నా పర్సనల్ సజెషన్ అయితే ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్ రఘునాథరావు సార్ బుక్ చదివాక తెలుగు మీడియంలో సయ్యద్ సార్ బుక్ లేదా జోగినాయుడు సార్ బుక్ కూడా చదివితే చాలా బెస్ట్. ఎందుకంటే ఇందులో కవర్ చేసినంత కంటెంట్ వేరే ఏ ఇంగ్లీష్ మీడియం బుక్స్‌లోనా కవర్ చేయలేదు. ఇంకా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి ఇంకో మంచి బుక్ సజెస్ట్ చేయమంటే బీఏ సెకండ్ ఇయర్‌లో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక బుక్ ఉంటుంది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్ ఇది. ఏపీ మోడర్న్ హిస్టరీలో మరే ఇతర బుక్స్‌లో లేని ఫ్యాక్ట్స్ ఇందులో ఉంటాయి. ఈ బుక్‌లో పేపర్‌కి వన్ సైడ్ ఇంగ్లీష్‌లో, అదర్ సైడ్ తెలుగులో ఉంటుంది. బట్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా చదవండి బికాజ్ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏపీ ఎకానమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మీడియంలో ఏపీ ఎకానమీ బై ఐఎన్ఎస్ రాజు అండ్ విజేత పబ్లికేషన్స్ ఏపీ ఎకానమీ బుక్స్ ఉన్నాయి.
తెలుగు మీడియంలో జీబీకే పబ్లికేషన్స్ బి కృష్ణారెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బుక్ అండ్ విద్వాన్ పబ్లికేషన్ కొడాలి భవానీ శంకర్ గారి ఏపీ ఎకానమీ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ 2 బుక్స్ కంపేర్ చేసి మీకు నచ్చిన బుక్ తీసుకోండి. యాక్చువల్లీ ఈ బుక్స్ అన్ని ఏపీ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ లాంటి స్టాండర్డ్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాయి. బట్ ఎగ్జామ్లో మాత్రం ఎక్కువగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఏపీ ఎకానమీకి ఏపీ బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వేని మెయిన్ సోర్స్గా పెట్టుకొని స్కీమ్స్ అన్ని డీటెయిల్డ్గా నోట్ చేసుకొని కరెంట్ అఫైర్స్తో మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 రెండిటికి కూడా ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సబ్జెక్ట్కి మీరు కొడాలి భవానీ శంకర్ గారి విద్వాన్ పబ్లికేషన్ బుక్ ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏపీ జాగ్రఫీ. ముందు మనం జాగ్రఫీలో బుక్స్ లిస్ట్ చెప్పుకున్నాం కదా, ఆ బుక్స్లో ఏపీ జాగ్రఫీ కూడా కవర్ అవుతుంది. రీసెంట్గా తెలుగు మీడియంలో ఇండియా, వరల్డ్ అండ్ ఏపీ జాగ్రఫీ కలిపి విన్నర్స్ పబ్లికేషన్ వారి పాతకోట జగన్మోహన్ రెడ్డి గారి బుక్ మార్కెట్లో చూశాను. కాన్సెప్ట్ బాగుంది, చెక్ చేసి నచ్చితే తీసుకోండి. లేదు ఏపీ జాగ్రఫీకి సెపరేట్ బుక్ కావాలి అనుకుంటే ఏడివి రమణరాజు గారి ఏపీ జాగ్రఫీ బుక్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది, చూడండి. నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి మాత్రమే స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేసిన సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ. ప్రెజెంట్ మార్కెట్లో ఈ సబ్జెక్ట్కి జీబీకే, ఆర్ఆర్ఆర్, విన్నర్స్, నిర్వాణ, ఎస్&ఎస్, విజేత ఇలా అన్ని పబ్లికేషన్స్ నుంచి బుక్స్ ఉన్నాయి. సిలబస్ అండ్ కంటెంట్ని బేస్ చేసుకొని మీకు నచ్చిన బుక్ తీసుకోండి. నేను స్పెసిఫిక్గా బుక్ లిస్ట్ ఎందుకు సజెస్ట్ చేయట్లేదంటే ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ని గ్రూప్ 2 సిలబస్లో రీసెంట్గా యాడ్ చేశారు కాబట్టి అన్ని బుక్స్ సిలబస్ ప్రకారమే చాప్టర్స్తో ప్రింట్ చేశారు. సో ఏ బుక్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీ చాయిస్. ఎందుకంటే మీరు ఒకసారి ఇండియన్ సొసైటీ సిలబస్ చూడండి. క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, యూత్ అన్రెస్ట్ లేదా పబ్లిక్ పాలసీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్, ఎస్సీ ఎస్టీస్, బీసీ, ఉమెన్, డిసేబుల్డ్, చిల్డ్రన్ ఇలా ప్రతి టాపిక్ కూడా మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ఓన్ నోట్స్ ఉంటే మీకు మంచి స్కోర్ వస్తుంది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్న కొన్ని బెస్ట్ ఆప్షన్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీకు నచ్చిన మ్యాగజైన్ ఆర్ మీకు నచ్చిన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. నిజం చెప్పాలంటే మనం సెలెక్ట్ చేసుకునే బుక్ మన టైమే కాదు, మన కెరియర్ అండ్ లైఫ్ని కూడా డిసైడ్ చేస్తుంది. అందుకే బుక్స్ కొనేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ ఖచ్చితంగా పాటించండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్వేస్ బై లేటెస్ట్ ఎడిషన్. ప్రతి బుక్ కూడా ఎవ్రీ ఇయర్ అప్డేటెడ్ వెర్షన్లో ప్రింట్ అవుతూ ఉంటుంది. లేదంటే నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్స్కి ముందు ఖచ్చితంగా లేటెస్ట్ ఎడిషన్ రిలీజ్ చేస్తారు. సో అటువంటి ఎడిషన్ కొనుక్కుంటే కరెంట్ అఫైర్స్ అన్ని అప్డేటెడ్గా ఉంటాయి. సెకండ్ వన్, స్టాండర్డ్ బుక్ తీసుకోండి, బట్ సింపుల్ లాంగ్వేజ్లో ఉండాలి. వేరే వాళ్ళు ఎవరో కాంప్లికేటెడ్ బుక్ చదువుతున్నారని మీకు అర్థం కాని బుక్ మీరు చదవాల్సిన పని లేదు. మార్కెట్లో సేమ్ కంటెంట్లో ఉండే వేరు బుక్స్ కంపేర్ చేసుకొని మీకు చూడడానికి, చదవడానికి ఏ బుక్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉందో ఆ బుక్ తీసుకోండి. థర్డ్ వన్, ఆల్వేస్ స్టిక్ టు సిలబస్. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ సిలబస్కి మ్యాచ్ అయిన బుక్ మాత్రమే తీసుకోండి. ఫోర్త్ వన్, ఒకే సబ్జెక్ట్కి మల్టిపుల్ బుక్స్ కొనొద్దు. స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకోండి సరిపోతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 10 పుస్తకాలు ఒకసారి చదవడం కన్నా ఒక పుస్తకం 10 సార్లు చదివితే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన బుక్స్ అన్నిటికీ బయింగ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. క్లిక్ చేసి చూడండి. మీకు నచ్చిన బుక్స్ ఆర్డర్ చేసుకొని చదవడం స్టార్ట్ చేయండి. వీడియో లాస్ట్లో తక్కువ టైంలో ఎక్కువ బుక్స్ ఎలా చదవాలో టిప్స్ చెప్తానన్నానుగా, అవేంటంటే ఫస్ట్ అయితే మీరు కంప్లీట్ చేయాలనుకుంటున్న బుక్ లిస్ట్ అంతా రాసుకోండి. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. తర్వాత బుక్స్ లైన్ టు లైన్ కాకుండా కోర్ టాపిక్స్ అన్ని, హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అన్ని ముందు కవర్ చేయండి. ఏ బుక్ చదివినా ఫస్ట్ రీడింగ్ అండ్ సెకండ్ రీడింగ్ అనే రూల్లో చదవండి. ఫస్ట్ రీడింగ్లో ఫస్ట్ బుక్ చాప్టర్, ఇంట్రడక్షన్, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్స్, సమ్మరీ చదవండి. దీనివల్ల ఓవరాల్ అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రీడింగ్లో డీటెయిల్డ్గా చదవండి. ఆల్రెడీ నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ మీకు ఫస్ట్ రీడింగ్ వల్ల తెలుస్తుంది కాబట్టి కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏ చాప్టర్ అయినా 45 to 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి. సో దట్ మీ బ్రెయిన్ ఆ రూల్కి అలవాటు పడి డిస్ట్రాక్షన్స్ లేకుండా స్పీడ్గా చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. తర్వాత డైలీ మినిమం 2 బిక్స్ టార్గెట్గా పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ 6 to 8 అవర్స్ చదవాలి అనుకుంటే మార్నింగ్ 3 అవర్స్ ఒక బుక్కి, ఈవినింగ్ 3 అవర్స్ ఒక బుక్కి పెట్టుకోండి. సో ఒకేసారి 2 బుక్స్ ప్యారల్గా కవర్ చేయగలుగుతారు. తర్వాత గుర్తుంచుకోవడం కోసం చాలామంది నోట్స్ రాస్తూ ఉంటారు, దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. దానికి బదులు మీరు స్పీడ్గా బుక్స్ కవర్ చేయాలంటే ఆ బుక్ మీద హైలైట్ చేయండి, అక్కడే అండర్లైన్ చేసి వాల్యూ ఎడిషన్ చేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. తర్వాత మీరు ఏ బుక్ చదవాలన్నా, కంప్లీట్ చేయాలన్నా డెడ్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలరు.
లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే జీరో డిస్ట్రాక్షన్స్తో చదవండి. ఎస్పెషల్లీ మొబైల్. మనం మొబైల్‌లో చదవాలి అనుకునేది అవాయిడ్ చేయండి. మోస్ట్‌లీ బుక్స్‌నే ప్రిఫర్ చేయండి. మొబైల్‌లో చదవాలి అనుకుంటే దానికి సెపరేట్ టైం అలొకేట్ చేసుకోండి. ఎందుకంటే ఏదో చేద్దామని మొబైల్ ఓపెన్ చేస్తాం. ఆ పని తప్పితే మిగతా పనులన్నీ చేస్తాం మొబైల్‌లో. సో, మొబైల్ వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ స్టడీ టైమ్‌ని ప్లాన్ చేసుకోండి. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, సరైన పుస్తకం, నిరంతర సాధన మిమ్మల్ని విజేతగా నిలబడుతుంది. ఈ బుక్ లిస్ట్‌లో మీకు ఏ సబ్జెక్ట్ కష్టంగా అనిపించిందో, లేదా ఏ సబ్జెక్ట్ నుంచి మీరు నెక్స్ట్ క్లాసెస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, అండ్ మన ఫ్యూచర్ వీడియోస్ మిస్ అవ్వకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.